మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామానికి అయితే మనం వచ్చినామండి. సో మారుపాక గ్రామంలో బూద గీతాంజలి వివాహితనైతే ఇంటి ముందు అయితే బెటాయించింది. సో ఆ సందర్భంగానైతే మనం అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. అసలు ఏమైందని చెప్పేసి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనం వాళ్ళ ఇంటికి వెళ్దాము. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. నా కొడుకు నాకు న్యాయం కావాలి, లేకపోతే నాకు ఆత్మహత్యనే. నా కొడుకు ఏదో ఒకటి కావాలి. చూడండి, బూద గీతాంజలి ఇది వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇల్లు అయితే. సో ఒక చిన్న బాబు 6 సంవత్సరాల బాబుని పట్టుకొని అయితే వాళ్ళ అత్త మామ ఇంటి ముందు అయితే ధర్నాకైతే దిగింది. సో తనకు తెలియకుండా ఇల్లు కూడా అమ్ముకున్నారట, ఇదే ఇల్లు. సో తనైతే ఇప్పుడు ధర్నా చేస్తుంది. అసలు ఏంటిది అనేది, మరి ఎందుకు ధర్నా చేస్తుంది అని చెప్పేసి మనం ఒకసారి ఆమెను అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది గీతాంజలి? నమస్కారం అమ్మ. 27/4/2016 నాడు మాకు పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి కూడా ముఖ్య కారణమైన బూర బాబు ఇంటికి వచ్చి నా సగమాస్తి రాసి ఇస్తా అని మా నాన్నను ఒప్పించిండు. ఫస్ట్ అంతకు ముందు వద్దు, నాకు ఆయనకి ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, సరే కొన్ని రోజులు ఆలోచించుకున్నాం. అయినా గాని ఆయన వచ్చి నాది బాధ్యత, ఆయన బాధ్యత నాది, బూరరాజుది నా బాధ్యత. బూరరాజు అంటే ఎవరు? నా భర్త పేరు బూరరాజు. నీ బిడ్డ బాధ్యత, నా కొడుకు బాధ్యత అంత నాదే, సగమాస్తి రాసిస్తా, పెళ్లి చేద్దాం అని మాట్లాడిండు, మాట ఇచ్చిండు, బాధ్యత తీసుకున్నాడు. పెళ్లి జరిగింది 27/4/2016 నాడు పెళ్లి జరిగింది. 2 సంవత్సరాలల్లా ఇక్కడ వీళ్ళకు మొత్తానికే ఇష్టం లేదు. వీళ్ళకు, నా భర్తకి, మా అత్త మామకు, బూర అంజయ్యకు, బూర సత్తవకు, బూర రజిత మాడబిడ్డ, అలా భర్త చంద్రమోహన్, వీళ్ళకు ఇష్టమే లేదు. ఏదో ఇష్టం లేదు అని అంటే వాళ్ళ మేన కోడలు ఉంది, ఆమెను వేసుకోవాలని ఇష్టంతో, నా మీద ఇష్టం లేదని ఏదో ఇక కొడుకు బాధకు వచ్చిర్రు, చేసిర్రు, బాధ్యత అని అన్నారు, చేసిర్రు. ఇక్కడికి వచ్చినాక ఇష్టమైన మాటలు, నానా మాటలు. మా అత్త బాగాలేకపోతే కూడా నేను పెళ్లి అయినాక 5 నెలలు ఆమె సేవ చేసిన, స్నానం చేపించిన, తిరగరాని హాస్పిటల్, తిరగరాని మంత్రకాడు తిరిగిపిచ్చిన. మా తల్లిదండ్రులు కూడా వాళ్ళకు ఎక్కడ అంటే అక్కడికి పైసలు కూడా మేము ఇచ్చినాం, చేసినాక కూడా అన్నరాయని మాటలు ఏదో ఒకటిగా. ఇక మా మామకైతే బూర అంజయ్య, ఆయన ఇక అన్ని ఒక కామాంధుని మాటలే చెప్పాలంటే. ఆయనకు మామయ్య చీరనే కట్టుకో, డ్రెస్సులు ఎందుకు వేసుకుంటున్నావు, ఈ విషయాలు నా భర్తకి చెప్తే మా నాన్న గట్లంటాడా అని మా మధ్య లొల్లీలు, ఇలాంటి గొడవలు చాలా జరిగినాయి. ఒకసారి కూడా ఈ మొత్తం వర్షపడక ఒకసారి గ్యాస్ నుండి కూడా పోసుకుంటే ఒక గొల్లైన వచ్చి కాపాడిండు. ఆ రోజు నేను చనిపోయేదాన్ని, బతికి లేడు. ఆయన చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? 6 సంవత్సరాలు అవుతుంది, చనిపోయిండు. అయితే అట్లనే సమస్యలు అయినాయి, గొడవలు అయినాయి. ఏదో 2018 12 నెలల నా కొడుకు జన్మించినాక మేము హాస్పిటల్లో వచ్చినాక కూడా మా నాన్న అంతకన్నా ముందే చెప్పిండు, ఏమని, ఇట్లా శాంతి వచ్చింది రావద్దు అని. మా ఆడబిడ్డ భర్త చంద్రమోహన్, గుమ్మడి చంద్రమోహన్, ఆయనకి ఫోన్ చేసి చెప్పిండు, తండ్రి చూడొద్దు అనే విషయము చెప్పిన గాని కావాలని తీసుకొచ్చి హాస్పిటల్లో నా భర్తను, నా కొడుకు చూపించిండు. అది కూడా ఏమన్నా జరిగితే మీరే బాధ్యులు అని మా నాన్న చాలా బాధ వ్యక్తం చేసిండు. అయినా గాని ఏదో చూడనియద్దని అనుకొని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు కూడా పంతుల్ని తెలుసుకున్నారో తెలుసుకోలేరో తెలియదు, కానీ మేము చెప్పినాం ఇట్లా రావద్దు అని. మా నాన్న చాలా బాధపడ్డాడు. ఏం జరుగుతుందో కూడా అనుకున్నాం మేము. శాంతి అన్నప్పుడు దాన్ని పాటించాలి కదా, పాటించలేరు, పాటించకుండా చూసినాక కూడా పురుడుకు 7 రోజులు ఉన్నది మా అత్త హాస్పిటల్లోనే. మాట లేదు, ముచ్చట్లేదు, ఏదో మంది బాధకు వచ్చింది, చూసింది, పోయింది. మళ్ళా తర్వాత పురుడు కోసం పిలిచినాం, అప్పుడు రాలేరు.
రాకపోయినాక మళ్ళా 2019 5వ నెల 12వ డేట్ నాడు నా భర్త రోడ్ యాక్సిడెంట్ కమాన్ కాడ అయింది. కమాన్ కాడ అయినప్పుడు కూడా తీవ్రమైన గాయాలైనాయి. ఒక 2 రోజులు కరీంనగర్ హైదరాబాద్ తీసుకుపోయారు. మా నాన్న కూడా చూసిండు. అప్పుడు నేను కూడా బాలెంతను, చిన్న పిల్లాడు, చాలా జ్వరంతో ఉన్నాడు. నేను పోలేను. పోకపోతే 2 రోజులకు మా నాన్న పైసలు పట్టుకొని అక్కడున్న వాళ్ళ చుట్టాలే పైసలు తీసుకొని రారు, వీళ్ళు ఏం చూపెడతలేరు అనే విషయం నిర్లక్ష్యం కారణంగానే నా భర్త చనిపోయిండు. హైదరాబాద్లో చనిపోయిండు. చనిపోయినాక తీసుకొచ్చినాక నేను వచ్చినాక చనిపోయిన రోజు ఉన్నాక ఇక ఇక్కడ అనరాని మాటలు, నువ్వే చంపినవు అనుడు, ఏమో సూటి మాటలు. బతుకున్నప్పుడేమో ఇద్దరిని కలవనీయకుండా మాటలు ఉండే. ఇప్పుడు ఎట్లా? నా భర్తనే తోలేదు. రేపు ఏం జరిగినా నాకు ఎవరు బాధ్యులు? నా చావుకి ఎవరు బాధ్యులు? నేను చచ్చిపోయేదాన్నే బతికిన. నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు నాకు ఒక కొడుకున్నాడు కదా, వాడిని బతికించుకోవడానికి మా అమ్మ నాన్న ఇంట్లోన్నా. ఇక్కడనే సర్పంచ్ మేడం స్వయంప్రభ గారు నన్ను విద్యా వాలంటీర్గా స్కూల్లో చేర్పించి 7,000 నెలకి ఇస్తుంది. ఈయనను అప్పటి నుండి సాదుకుంటూ వస్తున్నా నేను. మాకు 2 నెలల కిందట ఇల్లు అమ్ముడు పోయిందని తెలిసింది. ఆ కొన్నోళ్ళు కూడా ఈ ఊరోళ్ళే. వాళ్ళకు కూడా తెలుసు ఈ భార్య ఉన్నది, పిల్లగాడు ఉన్నాడు. వాళ్ళ మీద ఈ బూరబాబు అనేటువంటి కూడా వాళ్ళ మీద వాళ్ళతోటి కూడా తప్పుడు కేసులు వేపించిండు. ఇట్లనే ఇప్పటికి నువ్వెవలు, నా కొడుకే చచ్చిపోయిండు, మీరెవలు అనేది మాట్లాడుతుర్రు. సార్ పోలీస్ స్టేషన్ లో పెట్టినాం. సార్ అంటుండు కోర్టు ద్వారా చూసుకోరమ్మా ఏదన్నా ఉంటే అని అంటారు. వేములవాడ పోలీస్ స్టేషన్ లో సార్ అన్నట్టు కోర్టు సార్ ఫస్ట్ రోజు పోయినాము. వీరస్వామి అయితే సార్ అన్నాడు ఒక రోజు టైం పెట్టినాక మాట్లాడిరు పెద్ద మనుషులు అందరు. మాట్లాడినాక 23 లక్షలకు ఇల్లు అమ్ముడు పోయింది. ఈ ఇల్లు 23 దుడ్డటి బాలలక్ష్మి, దుడ్డటి సీను. అంటే తీసుకునే వాళ్ళు నీకైనా చెప్పలేరు? ఎవ్వరు చెప్పలేరు, వాళ్ళు చెప్పలేరు. మొత్తానికి మాకు ఇన్ఫార్మ్ చేయలేరు. 23 లక్షలు అమ్మినాక ఈ సార్ మాట్లాడుకోమంటే పోలీస్ స్టేషన్ లో 23 లక్షలకు 46 లక్షలు మమ్మల్ని కట్టమంటారు. నేను ఎక్కడికి వెళ్ళి కట్టాలి? నేనేం చెయ్యాలి? నా దగ్గర 46 లక్షలు ఉన్నాక నేను ఇక్కడికి ఎందుకు వస్తా? నేను మంచి ఇల్లు కట్టుకోపోయినా అలా అని నాకు అనిపించింది. ఇదెక్కడ న్యాయం? ఏం న్యాయము? నా కొడుకు ఎవరు ఉన్నారు? నా కొడుకు ఎవరి బాధ్యత? రేపు ఏం జరుగుతుంది? వానికి హాస్పిటల్ అని, చదువులని నేను ఎక్కడి నుంచి తేవాలి? నేను ఎక్కడ సంపాదించి పెట్టాలి అనేది చాలా బాధ అనిపిస్తుంది. మేము 3 ఆడపిల్లం. ఫస్ట్ పెద్ద ఆమె నేను ఇదే ఊరికి ఇచ్చిర్రు. ఇంకా 2 ఆడపిల్లలు చెల్లెళ్ళు. ఇప్పటికి ఇలా జరిగింది మేడం. సో మరి ఇప్పుడు నువ్వు వచ్చి అడిగితే వీళ్ళు ఏమంటున్నారు? మరి నాకు తెలియకుండా మీరు మీరు మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంది అని చెప్పేసి అడిగితే ఏమంటున్నారు? రుద్రవరం షిఫ్ట్ అయ్యారు. అయితే మాకు మా అత్త మామ రుద్రవరం ఉన్నారా? ఆమె అత్త ఆమె రుద్రవరం షిఫ్ట్ అయ్యారు మేడం. రుద్రవరం షిఫ్ట్ అయ్యారు. అయితే మాకు ఎట్లా తెలిసిందంటే, నేను బయట నా కొడుకుని తీసుకురా వ్యాన్ తిప్పుదామని బయట నిల్చుంటే అయితే సామాను ట్రాక్టర్ లా నా పెళ్లి సామాను, నా బీరువా గాని, నాకు పెళ్లికి పెట్టిన డ్రెస్సింగ్ టేబుల్, బీరువాలు, బెడ్స్, బోళ్ళు అన్ని ఆ ట్రాక్టర్ లో కనిపిస్తున్నాయి. మా ఇంటికన్నా అనిపిస్తే, అరే నా సామాన్ ఎందుకు ముట్టిరు, నా సామాన్ ఎందుకు తీసుకుపోతురు, మాకు ఏదైనా ఉంటే ఇన్ఫార్మ్ చేయాలి కదా ఏదున్నా అని మేము అనుకుంటే అన్నాక ఇంటికి సరే అని ఇక్కడ మరి ఏదన్నా విషయమో మరి ఏం చేస్తారో చూద్దాం, ఎదురు చూస్తున్నాయి. ఏమనంటే గతం గ్రామ పంచాయతీలోకి పోయి తెలుస్తుంది. 2 రోజులు అయినాక ఇల్లు అమ్మిర్రు, దుడ్డటి బాలలక్ష్మి అనే పేరు మీద వచ్చింది అన్నాక మేము డైరెక్ట్ కులంలో పిలిచినాం. కులంలో రాలేరు. కొన్న వాళ్ళ కులంలో కూడా పిలిచినాం, ఆడికి రాలేరు. నెక్స్ట్ గ్రామ పంచాయతీ పిలిపించినాం, అక్కడికి రాలేరు. సర్పంచ్ మేడం పిలిపించింది, అక్కడికి రాలే. ఇక డైరెక్ట్ ఎస్పీ సార్ దగ్గరకు పోతే ఎస్పీ సార్ సిఐ దగ్గరికి రాపిస్తే సిఐ గారు టైం పెట్టి మాట్లాడుకోమంటే పెద్ద మనుషులను, ఇక్కడ పెద్ద మనుషులు వాళ్ళు ఎవ్వరు తెచ్చుకోలేరు. వేరే ఊర్లను తెచ్చుకోరు. వేరే ఊర్లకు ఏం తెలుసు మేడం? వేరే ఊర్లకు ఎవరు ఏం తెలుసు వాళ్ళకు ఇక్కడ జరిగేది? వేరే ఊర్లో వచ్చిర్రు, 46 లక్షలు కట్టమన్నారు. నేను ఎక్కడికి వెళ్ళి కట్టాలి?
ఇప్పుడు అంటే మీ అత్తమ్మ వాళ్ళకు ఎంతమంది కొడుకులు? ఒక్కడే కొడుకు. ఒకడే కొడుకు. ఇప్పుడు షిఫ్ట్ అయ్యారు కదా మేడం, 5 రోజుల కిందట 6 రోజుల కిందట ఇక్కడ వచ్చి ఇక్కడ ఉంటుర్రు. మళ్ళా ఇల్లు అమ్మిన తర్వాతనే షిఫ్ట్ అయ్యారు. ఇల్లు అమ్మినాక షిఫ్ట్ అయ్యారు, ఇక్కడికి వచ్చిర్రు. 5 రోజుల నుంచి వచ్చిర్రు. వాళ్ళతోటి వీళ్ళతోటి అంటారట, ఇప్పుడు మేము వచ్చినాం కదా, మరి మేము వచ్చి ఉండొచ్చు కదా ఇప్పుడు. ఇప్పుడు అప్పుడంటే లేదు, ఇవి అయింది అయిపోయింది, ఇప్పుడు అచ్చన్న ఉండొచ్చు కదా అని అన్నారు. అంటే ఈ రోజు పొద్దున నేను వేరే వాళ్ళని తీసుకొని, పెద్ద మనిషి తీసుకొని వచ్చేసరికి ఆ కొన్నామే మా అత్త, మామ, మా చిన్న మామ, బూరబాబు, ఎంపీపీ ఆయన ఇష్టమైన నాన్న మాటలు అన్నాడు మమ్మలను. ఎంపీపీ అంటే ఆయన ఎవరు? మా మామ వాళ్ళ తమ్ముడు బూరబాబు వజ్రమ్మ. మీ మామ వాళ్ళ తమ్ముడు బూరబాబు. బాబు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఇక్కడ మన ఎల్లమ్మ గుడి ముంగట వాళ్ళకి ఇల్లు ఉంది, అక్కడ ఉంటారు. పొద్దున్న దాకా ఇక్కడనే ఉంటారు. ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం మొత్తం ఇవే ఇక్కడనే ఉంటారు. ఇక అక్కడికి పోతాడు ఇక. సో ఇప్పుడు నీకు ఏం తరపున న్యాయం కావాలని చెప్పేసి కోరుకుంటున్నావు? నీకేం కావాలి? ఏం కావాలి మేడం అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కిందట కూడా 2 ఫ్లాట్లు కొమరెల్లి కాడ ఉండే. కొమరెల్లి కాడ ఉన్నాయి కూడా 50 లక్షలకు అమ్ముకుర్రు. ఆ విషయంలో కూడా నాకు అది కూడా నేను ఎంటర్ కాలే. నాకు ఇల్లు కావాలి, నా కొడుకు ఏదున్నా నాకు ఇల్లు కావాలి. రామన్నపేట రూట్ సైడ్ 2 ఎకరాలు ఉంది, అది కావాలి. మా అత్తమామ కావాలి, నేను చూసుకుంటా, మంచిగానే పని చేసుకొని బతుకుతా, నా కొడుకుని చూసుకొని వాళ్ళు నన్ను కూడా దగ్గరికి తీయాలి అనేది నేను చెప్పిన సార్కి. చెప్పినాక కూడా లేదు, ఇల్లు అన్నరిగా మా అత్తమామ 46 లక్షలు కట్టు, లేదు ఇల్లు ఉంచుకో అని మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు నీకు ఏం కావాలి? ఇప్పుడు ఇల్లు కావాలి, 2 ఎకరాల భూమి కావాలి. నేను ఇక్కడనే ఇంట్లోనే ఉంటా, నా కొడుకు ఏదైనా ఆధారం కావాలి నాకు. ఇక్కడనే ఉండి నేను ఇక్కడనే బతుకుతా, పని చేసుకుంటా. చనిపోయినప్పటి నుంచి నువ్వు అమ్మ నాన్న దగ్గరనే ఉంటున్నావా? మా నాన్న దగ్గరనే ఉంటున్నా. ఉండడానికి కూడా కారణం ఏంటిదనంటే హాస్పిటల్లా చూడొద్దు అనే విషయము మా నాన్న చెప్పిండు. మా ఆడబిడ్డ భర్తకు చెప్పిండు, చూడొద్దు, ఇట్లా శాంతి వచ్చింది, శాంతి పెట్టించేదాకా చూడొద్దు అని అంటే కావాలని మా ఆడబిడ్డ భర్త చంద్రమోహన్ అని హాస్పిటల్ తీసుకొచ్చిండు. తీసుకొచ్చినాక అనగాని కార్యాల వల్ల నా భర్త చనిపోయిన రోజునాక ఇడికి వచ్చినాక మా అత్త గాని మా ఆడబిడ్డ గాని ఇగో ఈయన వల్లనే చచ్చిపోయిండు అని అనరాని మాటలు నా కొడుకునని అని అన్నారు. దానికి కారణం వాళ్ళే. తీసుకొచ్చింది ఎందుకు నేను అడుగుతున్నా? తీసుకొచ్చింది ఏదో నశివ మంచలేక చనిపోయిండు. ఇదే కారణమో ఇంకేది కారణమో ఏ కారణమో చనిపోయిండు. కానీ నా కొడుకుడు అలా మాటలు అన్నందుకు నాకు ఇక ఇప్పుడే చనిపోయిన రోజు గిన్ని మాటలు అంటే అక్కడ ఉండి వేయనాక నాకు ఎక్కడ రక్షణ ఉంది? నా కొడుకు ఏం రక్షణ ఉంది? నా కొడుకుని ఎవరు చూసుకోవాలి, నాకెవరు చూసుకోవాలి అనేది నేను అందుకే అక్కడ ఉండాల్సి వచ్చింది. ఉన్నాక ఇక ఖాళీగా ఉండలేక ఇక్కడ విద్యా వాలంటీర్ గా 6 సంవత్సరాల నుంచి నేను పని చేసుకుంటా, నేను జీవనోపాధిగా తీసుకుంటా వస్తున్నా. నాకు ఏదైనా నా కొడుకు నాకు న్యాయం కావాలి, లేకపోతే నాకు ఆత్మహత్యకు మించింది ఏది కూడా లేదు. నా కొడుకు ఏదో ఒకటి కావాలి. గీతాంజలి వల్ల అమ్మా నాన్న కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఒకసారి వారిని కూడా అసలు అడుగుదాం. చెప్పండి అంకుల్. నమస్కారం, నా పేరు దేవయ్య, తుమ్మల దేవయ్య అంటారు. కాకపోతే నా బిడ్డను ఇక్కడనే వాళ్ళు ఇష్టపడరు కాబట్టి వాళ్ళ పిల్లగాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు వచ్చి నేను ఇయ్యొద్దు అని అనుకున్నా. కాకపోతే ఆయన కానీ ఈమని వాళ్ళు బతిలాడటం జరిగింది. అలా చిన్న నాన్న కూడా వచ్చి ఎవరు బూర అంజయ్య వాళ్ళ తమ్ముడు వచ్చి నాకు ఆస్తి ఉన్నది కానీ నువ్వు ఎందుకు భయపడుతున్నావు, వాళ్ళకు ఇంత ఉన్నది, నాది ఉన్నది, నా దాంట్లో కూడా సగం ఇచ్చేస్తా అని చెప్పి 4 పెద్ద మనుషుల ముంగట కూడా మాట్లాడిండు. మాట్లాడితే సరే పర్వాలేదు అని చెప్పి నేను అయినా నమ్మలేదు అతన్ని. నమ్మకపోతే ఇక అట్లా ఇట్లా బతిలాడితే సరే కానీ అని అనుకున్నాం. వాళ్ళు వచ్చిన పెద్ద మనుషులు కూడా ఇచ్చేయని మాట్లాడుకొచ్చారు. సరే ఇచ్చేయని మాట్లాడుకొచ్చినప్పుడు ఇక సరే పోంతే అని చెప్పి అందులో 4 ఉన్నారు పెద్ద మనుషులు అనేటోళ్ళు కూడా. ఇప్పటికి కూడా వాళ్ళు వస్తారు, మాట్లాడటానికి కూడా రెడీ ఉన్నారు. కాకపోతే సరే అనుకున్నాం, ఇక పెళ్లి చేసేసినాం.
దాంట్లో ఎలాంటిది కూడా మాకు చెందలేదు. ఆయన మేము బంగారం నా కాడ కూడా ఇంత వాళ్ళ కొరకు కష్టపడి సంపాదించిన డబ్బులు ఉండే. ఆ డబ్బులతో నేను ఖర్చు పెట్టి చేసిన. పెళ్లి అయిపోయినాక మొదలైంది వీళ్ళది కథ. ఓ నెల 2 నెలల వరకు కొంచెం ఆయన ఏం పని చేయకపోవట్ల వాళ్ళని ఒప్పించుడు మొదలైంది బాగా. అదొకటి ఏం పని చేస్తుండేవాడు? ఆయన డ్రైవింగ్ గా చేస్తుండే. ఈయన ఒప్పించుడుతో ఆయన తాగుడు మొదలు పెట్టిండు. తిడుతుండ్రు వీళ్ళు, పని ఏం చేస్తలేరు ఆయన. అందులో నేను కూడా ఆయనకు సాయం చేద్దామని ఆలోచించిన. నా మాట కూడా వినకుండా అయింది. వీళ్ళ ఒప్పించుడు, తిట్టుడు, చేసుడు అయితే కూడా వాళ్ళ చిన్న నాన్న అనేటోడు బూరబాబు ఎమ్లాన్న కూడా తీసుకుపోయి ఉంచుకున్నాడు అక్కడ. మళ్ళీ అక్కడ కూడా ఒప్పించుడు మొదలు పెడితే ఆయన అన్నట్టు తీసుకుపోయి నీ బిడ్డను నా కొడుకు అనేటోడు ఇట్లా చేస్తుండు, తాగుడు బంద్ చేస్తలేడు, అది ఇది అని మాట్లాడిండు. సరే మళ్ళీ తీసుకొచ్చుకున్నాక మళ్ళీ ఇంటికి వచ్చిండ్రు. ఇక బాగా తాగుతుండని చెప్పేసి మీరు ఇంటికి తీసుకొచ్చారా? ఇంటికి వాళ్ళే చెప్పిండు బాబే. వింటలేడు వాళ్ళ ఆయననే అదే తీసుకొచ్చిన తర్వాత ఇక మళ్ళా వచ్చిర్రు, మళ్ళీ మాట్లాడారు, మళ్ళీ తీసుకుపోయారు. తీసుకుపోయినాక తన కడుపులోకి వచ్చిండు. పిల్లవాడు వచ్చినాక ఇట్లా అంటే సరే సంతోషం అని చెప్పినాం. అయినాక అందులో గొడవ మొదలు పెట్టిండు. మళ్ళా గొడవ మొదలు పెట్టి లొల్లి మొదలు పెట్టిండు. లొల్లి మొదలు పెడితే కొట్టద్దు, ఇప్పుడు గర్భవతి కాబట్టి మీరు తిట్టద్దు అన్నాడు. ఇంటి లోపల కూడా వీళ్ళు హింసించారు. వీళ్ళు హింసిస్తే హింసించారు. ఆడబిడ్డ కూడా ఉంది. ఆడబిడ్డ రజిత అనే ఆమె కూడా ఉంది. ఆమె వాళ్ళ భర్త కూడా ఇంత వెనకకి అందించుడు ఓటిగా నాటకాలు అన్ని వాళ్ళవి. ఏమన్నాడు తాగిండు, తాగి కొట్టి జడబట్టి గురించి తెలియదు కలబడ్డది. ఆ రోజున నేను ఇంటికి తీసుకుపోయి రమ్మని చెప్పిన. వచ్చిండ్రు. వచ్చిన తర్వాత ఇక ఉంచుకున్న తర్వాత ఇక డెలివరీకి అనేది వచ్చింది. డెలివరీ అయిపోయింది గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇది ఎంతవరకు కరెక్టో మంచో చెడో నేను భావన నడుచుకుందాం అని చెప్పి అడుచుకుంటే ఒక 8 రోజుల దాకా రావద్దు, పిల్లవాడు చూడద్దు అని దాని మాట్లాడి, తండ్రి చూడద్దు పిల్లవాడి ముఖం అంటే నేను అట్లనే ఫోన్ చేసి కూడా ఆయమ్మ దగ్గర ఉంటే ఫోన్ చేసి చెప్పిన. నేను ఆయన రాకమని ఉంటే ఒక 8 రోజులు ఆగమని ఉంటే చెప్పంటే సరే అన్నారు. అది ఎట్లా చెప్పిందో ఏం పడా ఎంత ఆయన ఇలా మన బావ అన్నట్టు ఆయన ఏం చేసిండు, వాళ్ళ చెల్లె భర్త వేరే అయ్యగారి దగ్గరికి పోయాడు. ఏం కాదట ఆయనతో ఇటు మొఖాన్ని వచ్చిన పోయిన చూసినాక ఆయన మళ్ళా ఇట్లా చేసిన అనవసరంగా చెప్పినప్పుడు పాటించాలి మనం అని చెప్పి ఆ రకంగా అంటే కూడా వాళ్ళు ఆగకుండా వచ్చేసారు. సరే మంచిదాన్ని ఊపుకున్నాం. ఇంటికి తీసుకొచ్చినాం. 4 రోజుల వరకు ఇంటికి తీసుకొచ్చినాక పురుడు అయింది. పురుడు కొరకు కూడా రమ్మని వీళ్ళు ఇంటికి వస్తే వాళ్ళు రాలేదు. నాన్న మాటలు మాట్లాడినారు. ఆడపిల్ల ఫస్ట్ సరే అంటే మనమే చేస్తుంటది. ఇంటికాడ చేస్తే వీళ్ళు రాలేదు. తర్వాత ఇక అట్లాగా మళ్ళీ ఒకనాడు ఇక 3 సంవత్సరాలు ఇంటికి వచ్చి మా తమ్ముడు కాకపోతే మా వాళ్ళ కులపోడు కూడా ఉన్నాడు. ఆయన తీసుకొని వచ్చిన ఇంటికలు తీయాలి సత్యపీఠ కూడా వీళ్ళిద్దరు మొక్కుకున్నారట. ఇక్కడ మన గొల్లపల్లి ఆడుకోదామని ఇంటికి వస్తే వీళ్ళు నానా మాటలు తిట్టారు నన్ను కూడా. దొరసాని వాళ్ళ భర్త తిడితే సరే మన తిడితే మా తమ్ముడు కూడా ఉన్నాడు అన్నాడు. అయితే మనం అనుకున్న పోయినాం. ఆయనతో 4 రోజులను తీసుకుపోయినాం. మనం తోసిన కాడికి చేసుకున్నాం. వెళ్ళి వచ్చినాక ఇక పండుగ అనేది దాని మీద అయిపోయింది. ఇక అయిపోయినాక ఇక మళ్ళీ ఏం చేసుడు పోయింది. గిట్టే మన పని ఏందో ఆడపిల్లలే ఎట్లా బతుకుతారు. నేను 24 గంటలు కష్టం చేయాలి, వీళ్ళని సాధాలే సవరించాలి, ఇది పని నా పని. ఆమె ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో పనికి పోతుంది. ఆమెకు పొలానికి ఇది అంగన్వాడికి ఇదే రోజు ఇక్కడ వడగొట్టు తయారై ఇట్లా జరుగుతుంది. జరగంగా మాకు మొన్న సామాను షిఫ్ట్ చేస్తారు బాబు అని చెప్పంటే, సామాను పోతే కానీ మనది కూడా ఎత్తుకపోతుడు బాబు అని అంటే, సామాను పొంది ఏడిపోద్ది అని చెప్పి ఏడిపోతుంది అని చెప్పి అనుకున్నాం. మా తమ్ముడు పెద్ద మనిషి అన్న, పెద్ద మనిషితో నడిపిస్తే ఏడిపోతే సామాను ఉన్నది కదా మా కాడ అన్నారు. నాకు అనుమానం అవుతుంది. గ్రామ పంచాయతీకి వరకల్లా బాలలక్ష్మి అని ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి పేపర్ వచ్చింది గ్రామ పంచాయతీకి. అరే అమ్మ గిట్లా వచ్చిందంటే వాడు కార్యదర్శి చూపించింది. ఇది పరిస్థితి అంటే సరే అరే అమ్మ మన కానూను చట్టం ప్రకారంగా ఏం జరుగుతుందంటే, తండ్రి సంపాదించుకున్న ఆస్తి తండ్రి అమ్ముకోవాలనుకుంటే వాళ్ళకు కొడుకులు ఎందుకు బిడ్డలు ఎందుకు, ఒక బిడ్డలుంటే సరిపోద్ది అనే కానూను అనే ప్రకారంగా పోలీసులు మాట్లాడుతున్నారు. సరే అది కరెక్ట్ కాదు. మరి అటువంటి అప్పుడు ఎంతవరకు మొదలు పెళ్లి కాకముందే ఇవ నీ వాట గీది నా వాట గీది అని ఎక్కడ నన్ను ఉంటుంది. అట్లా ఏదో మామ చేసుకుంటుండ్రు, కలిసి బతుకుతారు అనుకుంటారు. కానీ అవి అక్కడికి పోతే చట్టం దగ్గరికి పోతే అది ఉన్నది, ఇక్కడికి వస్తే ఇది ఉన్నది. ఎట్టి పరిస్థితుల ఆమెకు ఆ పిల్లాన్ని ఎవడు దాదాపు 6 సంవత్సరాల ఒక్కొక్క నాడు దవాఖానకు పోతే 12,000, 15,000, 20,000 అండి.
ఏడికే తెచ్చి పెడదాం చెప్పండి. అది నాకు సాధగాని విషయంలో వచ్చింది, నాకు సాధన అయితే లేదు. మరి వీళ్ళు ఈ రోడ్ కూడా ఈ పోలీసు వాళ్ళు బెదిరించు, నువ్వు అటు చేయక ఇటు చేయకని వీళ్ళు లంచాలు ఇస్తున్నారు అక్కడ. బెదిరిస్తున్నారా? పోలీసులు బెదిరిస్తున్నారు మిమ్మల్ని? మిమ్మల్ని మళ్ళా కేసు పెడతాం అన్నారు సార్. నేను మళ్ళీ ఒక కేసు పెట్టి నిన్ను పొక్కలు దొత్తామని మాట్లాడుకొచ్చింది. ఎవరు? ఏ సార్ మాట్లాడారు? వాళ్ళు పోలీసు వాళ్ళు మాట్లాడారు. మాకు బాధగా అనిపించింది. ఏంది ఇది అనిపించింది అంతే. కావాల్సింది పిల్లగానికి సరే వాళ్ళు ఏది చేయకుండా సరే కానీ ఇంత నీడ మాత్రం రూమ్ మాత్రం ఇచ్చి తతిమద వాళ్ళు ఏమన్నా చేసుకొని యూనో అది మాకు కావాల్సిన అవసరం. ఎన్నొద్దు నేను ఇక్కడ ఉన్న 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళని వాడు అది పరిస్థితి ఏంది? రోడ్డు మీద ఇదేనా చట్టం, ఇదేనా కానూన్ అని అడుగుతున్నా నేను. అది అట్లా ఆమెకు ఏమి ఇస్తారో ఏం చేస్తారో అన్నది ఇక ఎట్లా డిసైడ్ అయితే చూద్దాం. ఆ దొరసానికి కూడా చేసుకున్న ఆమె ఇది ఇంట ఖర్చు ఉండడానికి కూడా అన్ని తెలుసు. ఊరిదే, ఊరు ఇక్కడనే కాబట్టి నన్ను తిడుతున్నాను. సర్ర నుడుతురు పోలీస్ స్టేషన్ కు, సర్ర నుడుతురు. ఆయన నేర్పేటోడు వేరే ఉన్నాడు. ఇవాళ 10 లక్షలు 20 లక్షలకు ఆశపడ్డవే. అయితే ఇవాళ నీ కొడుకు నీ బిడ్డకి 2 పిల్లల దగ్గర పెట్టుకొని బతుకుతున్నావు, నీ బిడ్డ పిల్లల్ని. అంటే వీడంతా ఖరాబ్ వచ్చిండు, నీ బిడ్డ పిల్లలు ఇంత మంచిగా వచ్చిర్రు, నీ అల్లుడు అంత మంచిగా వచ్చింది, నీ బిడ్డ ఇంత మంచిగా వచ్చింది. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను అడుగుతున్నా. నా బిడ్డకు సరే బిడ్డను పక్కకెడదాం, పిల్లగానికి ఏముంది అన్నది ఆయనకు రూమ్ కావాలి, ఆయన సందాలు బతుకుతారు అంతే అమ్మ. చచ్చిపోయినాక తెల్లారు శవం వచ్చినాక మేడం మరి మీతో ఉంటా. ఇగో గిన్ని కొడుకు పుట్టినాడు, నీ మనవడు అని ఉండద్దా మేడం? ఎదురైన వాళ్ళు వచ్చుకుంటా వీడియో తీసుకుంటా వస్తారు. నీ సామాన్ ఇలా దినాలు చేసినాము. ఏంటంటే మీ బాబు చనిపోతేనా? దాగాలు 5 రోజులు తీసుకుపోయి ఆపరేషన్ చేసిన బతకలేదు మేడం. మస్తు అప్లై అయినాయి మాకు. ఇంటికి రాలే, ఆ దాగాలకు రాలే, మమ్మల్ని ఎట్టున్నా ఏం లేదు. పెద్ద టార్చర్ చేసారు. ఇలా మా పెళ్లి చేస్తే 2 పెళ్లి బిడ్డలు చేసిన, ఇలా చేసిన అప్పులు అయినాయి. అప్పులు ఎవరు జరపాలి మేడం? మాకు సాధన పని లేకుండా. మాట ఇప్పుడు ఎందుకంటే మీకు మన్మడు ఉన్నాడు, ఒక మాట మాతో ఉంటే కాదన్నా. ఇప్పుడు మొన్న పంచాయతీ ఎకరం భూమి రాసిస్తా అన్న. ఎకరం భూమి రాసిస్తా, 1,00,000 రూపాయలు ఇస్తా, సపరేట్గా ఉండు అని చెప్తా. అట్లా కూడా ఒప్పుకోలేదు. 15 లక్షలు కావాలట. 15 లక్షలు ఏడికి కావాలి? అప్పులున్నాక నేను ఎందుకు అమ్ముకోట? మేము ఎక్కడ పోదు చెప్పు? గట్ట మీది కుడికాల్చుడు, మమ్మల్ని బతకనియకుండా ఇది చేస్తున్నారు వాళ్ళు, టార్చర్ చేస్తున్నారు. మాకు ప్రాణగండం ఉన్నాయి మేడం వీళ్ళతోటి. ప్రాణం కంటాం కదా, అక్కడ ఒక చిన్న బాబు ఉన్నాడు. చిన్న బాబు అప్పులు ఉంటాయి ఎవరికైనా కూడా, కానీ కూర్చొని మాట్లాడుకుంటా మాట్లాడుకోవాలి కదా. లేదు మాట్లాడుకోడు కాదు, వాళ్ళు మీది కొన్న మీది బెదిరిస్తుడు, ఇటు మామూలు బెదిరిస్తుడు. సూత్రులు కదా వాళ్ళ లెక్కలు. మీరు ఇల్లైతే అమ్మిరు, అమ్మినప్పుడు మరి ఇట్లా అమ్ముతున్నానే చిట్టిరు అటు వాళ్ళని తిడుతున్నారు, ఇటు మమ్మల్ని చేస్తున్నారు, బతకకుండా చేస్తున్నారు ఊళ్ళో. మీరు ఇల్లైతే అమ్మిరు, మీ కొడుకు చనిపోయింది, ఇప్పుడు ఆయన రాడు, కానీ మన్మడు ఉన్నాడు. మనవడు ఉన్నాడనే సిఐ చెప్పిండు. పంచాయతీ పెట్టుకున్నాడు అంటే తెలిసి మాకు ఆయనకు అప్పటి వరకు ఇంకా సీరియస్ ఉన్నాడు. మనం ఎన్ని లక్షలు పోసినా కూడా కొన్ని పరిస్థితుల్లో బ్రతకడు. కొడుకుని చూపెట్టురని ఏడ్చిండు మేడం. అన్ని చూపిస్తే బతుకున్నా కొడుకు. పని చేసుకుని ఇప్పుడు కాదు ఎక్కడ ఆడుతుందో మాకు. మమ్మల్ని ఎవరు చదవాలి చెప్పు, మీరు చెప్పు. మమ్మల్ని ఎవరు గంజి ఉండకూడదు కదా, చూసుకుంటా. ఆ రోజు వస్తే మంచిగుండు కానీ ఇప్పుడు మరి సామ్రాజ్యంగా వచ్చి రామన్ నాకు హీరోని మనోడు ఇయ్యాలి కదా. దౌర్జన్యం చేస్తారా? అత్త మామని చూసుకుంటాను, నీ ఇల్లు చూసుకుంటా, ఏదో పని చేసుకుని బతుకుతా అంటున్నా. ఆ రోజే ఈ రోజే ఏడికెళ్తా. ఇప్పుడు అత్త మామని చూసుకుని ఇల్లు అమ్మిన అక్కడికి 5-6 సంవత్సరాలకు ఇల్లు అమ్మేటప్పుడు చెప్పి అందరం కలిసి ఉందాము, మమ్మల్ని చాలు అప్పులు తీర్పుకుందామని చెప్పేసి మీరు ఒక మాట మాట్లాడుతుంటే గట్ల కాదు. మాకు ఇది మొదటి క్రోధమైన మా కొడుకుని చంపిన వాళ్ళతో మళ్ళీ మేము ఎట్లా మాట్లాడతాం? మనమని మళ్ళీపోతే మనోడు ఎక్కడున్నాడో నువ్వు వచ్చి ఇల్లు పట్టుకొని ఉంటే మేము ఎంత చెప్పు? అడుగురి ఊళ్ళో ఎవరినన్నా అడుగురి పోయి మొత్తం
చూసినావా ఆ మాటలు చూసినావా టార్చర్ పెట్టి ఫోన్ చేపించుకుంటా సావురా నువ్వు నీకు గురించరా నీకు బంగారము నా కొడుకుని చూపెట్టవా మా ఇంటికి రావా అంటే నేను నువ్వు రాకపోతే నేను యాక్సిడెంట్ అయి చచ్చిపోతా అంటే సావురా మరి మా అయ్య తోలాడట నీకు ఇట్లా చూసినావా మేము అబద్ధాలు అసలు పెట్టాం అన్ని మీరన్న మాటలే అన్ని మీరన్న మాటలే మేము ఒక్కటి కూడా అందరూ ఊళ్ళో తెలుసుకోరు. కానీ ఎవరైనా మా భర్తను చంపుకోవాలని అనుకోదు కదా అంకుల్. అవును మేడం పరుచుకొని కాదు అన్ని అయిపోయినాయి గంగల కలిసి నా కడుక్కు పరిస్థితి ఏంది గది ఒక్కటే కావాలి అడగాలి అది ఒక్కటి అడగండి మేడం. సో ఇప్పుడు అంకుల్ అది కాదు, ఒక్క నిమిషం అంకుల్ అది కాదు. ఇప్పుడు మీ కొడుకు చనిపోయిండు, ఇప్పుడు పోయినా రాడు. ఇప్పుడు మనం ఏం చేసినా తిరిగి రాడు. నా కొడుకు నా గీడ కొడుకు అని ఆ రోజు నా చేతిలో పెట్టి మరి గీడ సాదుకొని అని పోనుండే మేము సాదుకుందాం మేడం. ఎందుకంటే ఇప్పుడు నాకు గాడే కొడుకు అని సాదుకుందాం మేము. ఇవాళ మా పరిస్థితి దగ్గర పెట్టుకొని మేము ఆస్తి కావాలి నాకు ఇది కావాలంటే నేను ఏడికలు కావాలి అప్పులే వాళ్ళు అంటారే చూడసాటు పెట్టుకున్నాడు నాకు కనిపించడం లేదు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇల్లు అమ్మినాక నాకు వారసుడు ఉన్నాడు నాకు వారసుడు అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం చెప్పు. వారసుడు అయినా కూడా మీరు దగ్గర తీసుకొని ఉంటారు. ఎట్ల దగ్గర తీసుకోమని మా 30 ఏళ్ళ కొడుకును దగ్గర ఇవ్వమంటాం మేడం. మా పరిస్థితి మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఎరకంగా పిల్లగాని చూసి అయినా కూడా మీకు అంటే ఆ పిల్లగాని చూసే మొన్న పంచాయతీ పెడితే ఎకరం భూమి రాసిమంటే రాసిస్తాను. ఎరకంగా ఎకరం రాసిస్తాను. ఒక ఎకరం పొలం రాసిస్తాను చెప్పలే. ఇక్కడనే ఉన్నారు పెద్ద మనుషులు 45 లక్షలు కట్టమన్నారు. నేను ఎక్కడికి వెళ్ళి కట్టాలి? 45 లక్షలు అన్నారు. నాకు 15 లక్షలు కావాలి. 15 లక్షలు ఉన్నాక నేను ఇల్లు ఎందుకు అమ్ముకుంటా? 15 లక్షలు ఇప్పుడు నా పరిస్థితి మరి ఉన్నది ఇది అమ్ముకున్నా. ఏం చేయమంటావు మా ఏడికెళ్ళి తెమ్మంటావు మామూలు సామంటావు మళ్ళీ బాబు పరిస్థితి ఏంటి అంకుల్? ఆ బాబు పరిస్థితి నేను ఏమంటా సార్ మేడం ఆ బాబుకు ఎకరం భూమి రాసిస్తాను కదా మేడం. ఎకరం భూమి రాసిస్తాను 1 లక్ష రూపాయలు ఇస్తాను. ఇంకేం కావాలి మాకు? మా దగ్గర ఉన్నాయి లేవు. కొడుకు చూపెట్టకున్నా కానీ నేను ఎక్కడ రాసిస్తాను. మాకు 30 ఏళ్ళ కొడుకుని నాశనం చేసావు ఇవాళ నువ్వు. మా పరిస్థితి ఇలా కాసిన పిల్లవాడిని పట్టుకుని అన్నట్టు రేపు మీకు చేతనైతే లేదని చెప్పేసి మీరు అంటున్నారు. ఇప్పుడు మీ మన్మడు చూసుకుంటారు, మీ కోడలు చూసుకుంటారు కదా. అవునమ్మా అప్పటి నుంచి చూసుకుంటే మేము ఈ పరిస్థితి కడతాము. 5-6 ఏళ్ళ ఇప్పుడు నా కొడుకు మొత్తం దగ్గర ఇయ్యాలి. మాకు చూపిస్తూ లేదు అచ్చు లేదు. కనీసం నెలకొక్కసారి అని వచ్చి మరి ఎట్టున్నారు ఏం కథ ఉంటదా అందరికి చెప్పుకోలేదా? వచ్చింది మొత్తం మా కొడుకు మేము అప్పుడు కట్టుకున్నాం. మమ్మల్ని ఏం చేస్తారో చెయ్యరు. సో ఈ అంకుల్ ఏమంటున్నాడంటే ఆ బాబు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎందుకంటే వీళ్ళ అబ్బాయి చనిపోయిండు, తిరిగి కూడా రాలేడు. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు ఆ బాబు కోసం నేను 1 ఎకరం పొలము 1 లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పేసి అయితే ఇప్పుడు మనతో అనడం అయితే జరిగింది. సో ఒకసారి అంకుల్ తో కూడా మనం మాట్లాడదాము. సారు మన సిఐ దగ్గరకు సిఐ ఉండి పోలీస్ స్టేషన్ లో పంచాయతీ చేసుకోండి అని చెప్పి ఈ ఊరు మేడం కూడా చెప్పింది. సరే అని ఒప్పుకున్నాం. పెద్ద మనుషులు మేము మాట్లాడుకున్నాం, వాళ్ళు తెచ్చుకోరు. మరి ఏమి ఇస్తారా మరి ఇల్లు అమ్ముకున్నాడు ఇట్లా పెద్ద మనుషులు అంటే 1 లక్ష రూపాయలు ఇస్తాము. 2 తులాల బంగారం నేను ఉన్నది ఆల్రెడీగా. ఇంకెకరం భూమి ఇస్తాము పిల్లగానికి అని చెప్పినాం. చెప్తే ఒప్పుకోక నాకు 15 లక్షలు కావాలి. 15 లక్షలు అంటే నా దగ్గర ఉన్నాయి బాకీల కిందకి అప్పుల కిందకి అమ్ముకున్నా 20 లక్షలకు. ఇక నేను ఏడికెళ్ళా ఇప్పుడు నా బతుకు గురించే నేను ఆలోచిస్తున్నాను. కిరాయిలు ఉండి బతుకుతున్నా మేడం. ఇల్లు ఇచ్చిపెట్టి ఊరు ఇచ్చిపెట్టి కిరాయిలు పోయి బతుకుతున్నా నేను. ఇప్పుడు ఈమె మీ కోడలు ఉంది, ఇప్పుడు మొత్తం అనలేడు ఈ మాట ఇప్పుడు అంటున్నాడు అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు ఎందుకంటే మేడం నా కొడుకే చచ్చిపోయా నా దగ్గరికి రాకపోయా అప్పుడు ఎట్లా అంటే నేను ఇప్పుడు ఎందుకనా? ఇప్పుడు నేను ఏం మాట్లాడే వాళ్ళతో మంచిగా సంరక్షణ నాతో ఉంటే ఏమవును అది దగ్గర ఉండ మిమ్మల్ని చూసుకుంటా అంటుంది. ఎప్పటికీ కూడా మేము చూసుకుంటాను, నాకు ఒక కొడుకు ఉన్నాడు, నా అత్త మామను కూడా నేను మంచిగా చూసుకుంటా, ఉన్నంతలో నేను చదువుకుంటా అని అంటుంది. కలవది మమ్మల్ని కూడా ఇసం పెట్టి చంపుతారు మేడం. ఇంతగా చార్జ్ గట్ట చదువుకునే ఇంత దేశాలు నడపవు కదా, మంచిగా వచ్చి ఉండు కదా. అవి పంచాయతీ ఎందుకు పబ్బాలు ఎందుకు పోలీస్ స్టేషన్లు ఎందుకు? మరి మీరు ఇల్లు అమ్ముకున్నావు కదా మరి ఏంటన్నా ఇంకో గుడిసెలు ఉందామని అనాలే వాళ్ళు. ఏంటన్నా ఇక్కడ జాగున్నది నాకు పాతిలాగా వాళ్ళ గుడిసేసుకుంటా అని 2 ఇది అయిపోయినాక 2 బ్లోకులు తీసుకొని రేకులు సెట్ చేసుకుందామని అనుకున్నా. అంతకు ముందే నా సామాన్ తీసుకుపోయినావు, నువ్వు ఇల్లు అమ్ముకున్నావు, నాకు కావాలని టార్చర్ మొదలు చేసి ఇక మనం బతకనియకుండా 24 గంటలు పొద్దుగాల బట్టి పొద్దుగా ఇటు అటు తిరుగుడు చుట్టూ
ఇట్లా వాళ్ళని బెదిరించుడు వాళ్ళని నువ్వు ఎందుకు కొడుకు లేడనుకున్నా వారసులు లేడనుకున్నావు అని వాళ్ళు పిటిషన్ మరి ఏం చేయమంటారు బాధకు. మరి అంకుల్ ఇప్పుడు మీ కొడుకు చనిపోయినప్పటి నుంచి ఆమె వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నది. మీరు అడగలేరా మేమిద్దరం ముసలోళ్ళము మాకు చాతనే లేదు మేడం మా కొడుకు చచ్చిపోయి బాధతో మేము చచ్చిపోతున్నాం. ఇంకా మళ్ళా ఓసారి పోతేనే దాఖలకి తీసుకొచ్చడానికి పోతేనే తానం చేపించడానికి పోయినాం. దాఖలా ఏ రోజు ఉన్నది నా పైన మళ్ళా ఇచ్చిపోయింది. తానం చేపించడానికి పోతే ఎట్లా నువ్వు నా మనవడికి తానం చేపిస్తా మనవాడు ఇక వీళ్ళ చెల్లి అంటది ఇగో నాకు గీడే వారసుడు మీరు వారసుడు లేడు నాకు గీడే వారసుడు మీకు ఇయ్యం మేము ఎవరు వదిలిపెట్టాం ఇయ్యం అని అన్నారు. అంత ఇబ్బంది అమ్మ ఎవడ పిచ్చోడు వస్తుండు పక్కకు జరుగు ఎవడ పిచ్చోడు వస్తుండు నా కొడుకును పిచ్చి అవతారం చేసారు. ఇప్పుడు ఇక జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అంకుల్. ఆ బాబు ముఖం మీరు చూసి 1 లక్ష రూపాయలు ఎకరం పొలం ఇస్తా అన్నారు. ఇస్తే కొంచెం ఆ బాబు బాబు కూడా చాలా అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. మేము అన్ని చూసి అన్ని ఆలోచన చేసి ఇప్పటికి కూడా అంకుల్ ఏదన్నా ఉంటే కూర్చొని మీరు అందరు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య అనేది క్లియర్. ఇన్ని రోజుల పట్టుకు అయింది. ఇక్కడ నుంచి అయినా కలిసి మెలిసి కొంచెం మంచి కూర్చొని మాట్లాడుకోండి అని అంటున్నా. పోలీస్ స్టేషన్ పోతే అటు పొద్దుగా ఇప్పుడు తిడుతుర్రు ఇంకా మమ్మల్ని సాగు ఎట్ట బతులు చూస్తున్నా వాళ్ళు ఎట్లా అంటున్నారు. కాదు అంకుల్ ఒక్కడే మన్మడు ఇప్పుడు మీకు కొడుకు లేడు. మన్మడిని చూసుకొని మీరు ఇప్పుడు ఎందుకంటే మీది ఏజ్ అయిపోయింది. ఇప్పుడు ఏజ్ అయిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని చూసుకోవాలన్న ఒక ఆధారం అయితే మీకు ఉండాలి. ఆమె మిమ్మల్ని చూసుకుంటాయి కాబట్టి పోలీస్ స్టేషన్ పోతే తిరగడం అయితే వేస్ట్ డబ్బులు. మమ్మల్ని కూడా పిసం పెట్టి సంపుతారు. అంత ఘోరం లేదు. అలా పానగాడ ఉన్నదంటే ఇంకా మమ్మల్ని ఎట్లా ఇంకా మమ్మల్ని చెప్తే అర్థం కదా మేడం ఎట్లా మమ్మల్ని ఇట్లా వర్రిస్తుర్రు మా తలకాయలు నాశనం అవుతున్నాయి మేడం. సో చూసారు కదండి గీతాంజలి రాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక 1 year తర్వాతనైతే వాళ్ళకైతే ఒక బాబు పుట్టాడు. పుట్టిన తర్వాత బాబుకైతే శాంతి వచ్చిందంట. అంటే శాంతి అంటే తండ్రి చూడొద్దు అని చెప్పేసి అన్నారంట. సో ఆ తండ్రి కూడా అంటే చూడకుండా ఉన్నాడు. కానీ వాళ్ళ పిల్లగాని వాళ్ళ మామ వరుసకు మామ అవుతాడు. ఆ మామ ఏం కాదు ఒకసారి చూస్తే తర్వాత శాంతి పెట్టించుకుందాంలే ఇప్పుడు చూసొద్దాము పుట్టిండు కదా చిన్న బాబు అని చెప్పేసి వాళ్ళ తండ్రిని అయితే తీసుకెళ్లాడు. సో చూసారు. చూసిన తర్వాత అంతా బానే ఉంది. కానీ పుట్టింటి వాళ్ళే 21 రోజు చేస్తారు కాబట్టి ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళే చేసిరు 21 రోజు. సో తర్వాత ఆ అమ్మాయి అంటే కొద్ది రోజులకి ఆ బాబు వాళ్ళ తండ్రి అంటే ఇక్కడ ఉన్నటువంటి అందికమన్ దగ్గర యాక్సిడెంట్ అయ్యి చనిపోయిందట. ఆ చనిపోతే ఈ బాబు వల్లనే చనిపోయిండు. బాబుకి శాంతి వచ్చినా కూడా చూసిండు ఈ బాబు వల్లనే చనిపోయిండు అని చెప్పేసి అయితే వాళ్ళైతే దూరం పెట్టిరట. చనిపోయిన తర్వాత ఈమె కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉందట. అప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి జాబ్ చేస్తుందట. నెలకు 7,000 రూపాయలు వస్తున్నాయి. ఆ 7,000 రూపాయలతో ఆ బాబుని ఇప్పుడైతే చూసుకుంటుంది. సో వాళ్ళ అత్తమ్మ వాళ్ళు అంటే ఈమెకు తెలియకుండా ఇల్లు అమ్ముకున్నారంట. చెప్పలేరంట. ఇప్పుడు నా బాబు పరిస్థితి ఏం కావాలి నాకు తెలియకుండా ఇల్లు అమ్ముకున్నారు. ఇప్పుడు నాకు ఒక బాబు ఉన్నాడు. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి నేను ఎన్ని రోజులు అని చెప్పేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటా. అమ్మ వాళ్ళకు కూడా నా తర్వాత ఇంకిద్దరు చెల్లెళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా అమ్మ వాళ్ళు పెళ్లిళ్ళు చేయాలి. ఇప్పుడు నా బాబుని పట్టుకొని నేను కూడా అమ్మ వాళ్ళకు భారమే కదా. ఇప్పుడు నాకు న్యాయం కావాలి. మా బాబుకు న్యాయం చేయండి అని చెప్పేసి ఆమెనైతే వాళ్ళ అత్తగారింటి దగ్గర అయితే ధర్నా అయితే దిగింది. సో మనం అక్కడ వెళ్ళాము అదంతా చూసాము. వాళ్ళు ఏమంటున్నారంటే ఎందుకమ్మా అంటే నేను అడిగాను ఎందుకమ్మా బాబు ఉన్నాడు కదా ఆమెకు తెలియకుండా మీరు ఇల్లు ఎందుకు అమ్ముకున్నారు ఆమె కూడా మిమ్మల్ని చూసుకుంటా అంటుంది కదా నేను అడిగితే ఆమె ఏమంటుందంటే లేదమ్మా చూసుకోదు మా బాబు చనిపోయినప్పటి నుంచి ఆమె వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నది మమ్మల్ని నానా మాటలు అన్నది మమ్మల్ని చూసుకోదు మాకు నమ్మకం లేదు నేను కూడా ఆమెకు ఎకరం పొలము 1 లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పేసి నేను అన్నాను ఆయన కూడా వద్దంట ఒక 15 లక్షలు కావాలి మాకు ఇవి అవసరమే లేదు మాకు ఈ డబ్బులు వద్దు మాకు ఏం సరిపోతాయి నాకు ఖచ్చితంగా 15 లక్షలు కావాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తుంది నేను ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి మేము చాతగాని వాళ్ళము మాకు వెనక ముందు కూడా ఆధారం లేదు మా కొడుకుకు యాక్సిడెంట్ అయితే మేము ట్రీట్మెంట్ ఇప్పించాము చాలా దవాఖాలు తిరిగినాము చాలా డబ్బులు కూడా ఖర్చు అయినాయి అప్పుల వచ్చి ఇంటి మీద కూర్చుంటే మేము తీర్చలేని పరిస్థితిలో మేము ఇల్లు అమ్మవలసి వచ్చింది లేకపోతే మాకు డబ్బులే ఉంటే మేము ఇల్లు ఎందుకు అమ్ముతాము మాకు కాదా మా ఇల్లు మీద మాకు ప్రేమ ఉండదా మేము ఇల్లు ఎందుకు అమ్ముకుంటామని చెప్పేసి వాళ్ళైతే మనకు అనడం అయితే జరిగింది సో ఇదండి అసలు ఎటు మాట్లాడలేని పరిస్థితులు మనమైతే ఉన్నాము
సో ఇంతే, కాకపోతే న్యాయం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ బాబు చనిపోయిండు, ఆయన అయితే ఎట్లాగో రాడు. సో ఇప్పుడు గీతాంజలి అయితే ఖచ్చితంగా మా బాబు కోసం, ఇప్పుడు నా భర్త ఎలాగో చనిపోయిండు, ఈ బాబు కోసమైనా కొంచెము ఒక 15 లక్షలు ఇప్పియండి అని చెప్పేసి అయితే మనతో అన్నది. సో 15 లక్షలు మా దగ్గర లేవు, ఎకరం పొలం ఇస్తాము, 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అయితే వాళ్ళ అత్తగారు వాళ్ళ మామగారు కూడా మనతో మాట్లాడారు. సో ఇదండి అక్కడ పరిస్థితి. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.